Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos. సరే, ఇప్పుడు మీరు థియేటర్ మాట ఎత్తారు కాబట్టి మనం కాస్త థియేటర్ గురించి మాట్లాడుకుంటే చిన్న సినిమాలు వస్తున్నాయి సార్. అవి కంటెంట్ బాగుంటే హిట్ అవుతున్నాయి, దాని టాక్ వల్ల మౌత్ పబ్లిసిటీ వల్ల ఆడుతున్నాయి, మనం చూస్తున్నాం, కలెక్షన్ తెచ్చుకుంటున్నారు. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే థియేటర్స్ చిన్న సినిమాలకి ఆశించినన్ని థియేటర్స్ రావట్లేదని ఒక వర్గపు లైక్ సినిమాలప్పుడు చిన్న సినిమాలు వాళ్ళు పర్టికులర్గా మాకు ఇన్ని థియేటర్స్ రావట్లేదు, కొన్ని కాంపిటీషన్ వల్ల పెద్ద సినిమాలు ఓకే రిలీజ్ అవుతున్నాయి, బట్ మాకు తగినన్ని షోస్ పడట్లేదు అని అప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ మాట్లాడడం మేము వింటూ ఉన్నాం సార్. మీరు దీన్ని ఎలా చెప్తారు మీ సినిమా పరంగా? నేను కూడా యాక్టివ్ ప్రొడక్షన్ చేసే రోజుల్లో నా పోతే పోయినప్పుడు కానీ లేదా మా ఎట్లా పర్టికులర్గా ఈ సినిమా థియేటర్లు ఈ గొడవలన్నీ వచ్చిన టైంలో నేను ప్రతిఘటన తీసినప్పుడు కూడా నేను అనుకున్నాను నాకు 500 థియేటర్లు ఎవరేంటి, నాకెందుకు 2000 థియేటర్లు ఈ టైప్లో నేను అనుకుని నాకు కొంచెం ఇంకా వయసులోనే ఉన్నాం కదా, 12 ఏళ్ల కింద సంగతి. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటేనమ్మా, యాక్చువల్గా ప్రతిఘటన సంగతి చెప్తాను. ఇవాళ మేమందరం షోలో ఏదో చూస్తా ఉంటే షో చూసాం, ప్రివ్యూ వేసా ముందు రోజు. ఓకే, వేస్తే బుక్ మై షో చెక్ చేసాం ఆ రోజు. చేస్తే 4 థియేటర్లు ఫుల్ కనపడ్డాయి. ఇక నేను నా చార్మి మేమంతా ఫుల్ హ్యాపీ, రేపు సినిమా మనది ఫుల్ అయిపోయిందని. పొద్దున్నే లేచి షో టైంకి థియేటర్ నుంచి ఫోన్, సార్ ఒక టికెట్ కూడా దిగలేదు సార్, ఏం చేయమంటారు సార్, షో క్యాన్సిల్ చేయమని. అదేందా నిన్న ఫుల్ అని చూపించారు, ఇది క్యాన్సిల్ అంటారు ఏంటి అంటే, అది ఏదో డిఫాల్ట్ ఏదో మిస్టేక్ కాదు, ఏదో ఊరికే క్రియేట్ చేసింది ఏదో చేసాం, దానికి మొత్తం దెబ్బ కొట్టిందో లేకపోతే ఏమైందో తెలీదు. సో అంటే అది లేకపోయినా జనరల్గా వచ్చేవాళ్ళు రావాలి కదా. సో ఎక్కడ చాలా చోట్ల షోలు పడినా ఓపెనింగే లేదు దానికి సినిమాకి. అప్పుడు నేనేమనుకున్నానంటే, అప్పుడే కాదు జనరల్గా కూడా ఎప్పుడు మొదటి నుంచి కూడా నేను కన్జర్వేటివ్గా థియేటర్లు పడా చిన్న సినిమాలకి. మనం పోటీలు పడి వాళ్ళకి వచ్చినాయి కాబట్టి మనకు రావాలి థియేటర్లు అనుకుంటే రావాలి. అందుకే ఈసారి నేను బాగా తగ్గించి అవసరమైన వరకే వేస్తాను. ఇప్పుడు ఎన్ని థియేటర్స్ అనుకున్నారు సార్? ఆల్మోస్ట్ మొత్తం ప్రపంచం అంతా కలిపి 200 థియేటర్లు. 200 థియేటర్లు. ఆ తర్వాత మౌత్ పబ్లిసిటీ ద్వారా ఇంక్రీజ్ అవుతుంది అన్న. శనివారం ఆదివారం ఎంత పెంచుకోవచ్చు కావాలనుకుంటే 1000 థియేటర్లు కూడా వెళ్ళొచ్చు మనం. అంటే జనం చూస్తానంటే ఎవరొద్దంటారు, థియేటర్ వాళ్ళకి అని చేదా? అదే కదా. ఇప్పుడు ఏమవుతుందంటే థియేటర్లో సినిమా వేసి నో షో పెట్టుకుంటే వాళ్ళకేం వస్తుంది పాపం. మనం థియేటర్ వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఇవ్వలేదు అంటారు, ఇస్తే ఇప్పుడు ప్రతిరోజు ప్రతి శుక్రవారం మీకు 7-8 సినిమాలు రిలీజ్ అవుతుంది తెలుగులో. అవును సార్, ప్రతి శుక్రవారం. ఎన్ని సినిమాలకి థియేటర్కి జనం వస్తున్నారు? థియేటర్లకి ఇవ్వట్లేదు అన్నారు, ఇస్తేనే కదా వస్తున్నాయి. నిన్న 10వ తారీఖే ఆల్మోస్ట్ చాలా సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు. మనం ఇప్పుడు నోటితో లెక్కెడితేనే 4 సినిమాలు ఈజీగా వచ్చేస్తాయి. హృదయ మురళి, లెనిన్, లవ్, నెక్స్ట్ వసుదేవ సుతం, 4 నుంచి 5 సినిమాలు. కానీ ఎన్ని సినిమాలు జనాలు చూడడానికి రెడీగా ఉన్నారు అంటే ఇవన్నీ ఊరికే అనుకోవటం అన్నమాట. నాకు థియేటర్లు ఇవ్వలేదు అంటారు. థియేటర్లు నాలాంటి ఇప్పుడు నేను నోన్ ఫిగరే మన సినిమాకి పడతలేదు. ఇంకా చాలా మంది ఇటువంటి ప్రొడ్యూసర్ల సినిమాలకు కూడా ఇక్కడ రావట్లా. అందుకని థియేటర్ ఇవ్వలేదు కదా. థియేటర్లు ఇవ్వకపోతే 250 సినిమాలు ఎట్లా రిలీజ్ అవుతాయి సంవత్సరానికి? ఇస్తున్నారు, థియేటర్లు ఫీడ్ అవ్వలేకపోతున్నాయి. థియేటర్లకు ఫీడింగ్ లేదు పాపం. దగ్గర 54 వారాలకి 52 వారాలకి 30 వారాలు ఫీడ్ అవట్లా థియేటర్. 22 వారాలు 23 లేకపోతే మ్యాక్సిమం 30 లోపు వాళ్ళకి ఫీడింగ్ ఉంటుంది, మిగతా అన్నీ ఖాళీగానే ఉంటుంది. సో వాళ్ళు ఎంత డిఫికల్ట్ ఫీల్ అవుతారు. మనం సినిమా తీసేసి వేయలేదు అంటాం, వేసినాక డబ్బులు చూడడానికి వచ్చే జనాలు కరెంట్ ఛార్జీలు ఎవరు ఇస్తారు? వాడి మెయింటెనెన్స్ జీతాలు ఇస్తారు కదా, జీతాలు డబ్బులు ఎవరు ఇస్తారు? వీళ్ళని నమ్ముకుని ఆ క్యాంటీన్ వాడు బస్ స్టాండ్ వాడు పెడతారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇన్ని రకరకాల దాని మీద ఆధారపడ్డ వాళ్ళందరికీ ఇబ్బంది జరుగుతుంది కదా. అది కూడా మనం ఆలోచించాలి. మన సినిమా పడలేదని పడినాక పోనీ మనం గ్యారంటీ ఇస్తామా ఇంత డబ్బులు వస్తాయని? మన మీద వాళ్ళు రిస్క్ చేయాలి, డబ్బులు మనం పెట్టి రిస్క్ చేయమంటే ఎట్లా చేస్తారు? సో ఇది రైట్ కాదు. అఫ్కోర్స్ మోనోపొలీ చేయటం వల్ల నష్టాలు ఉన్నాయి, అవన్నీ వేరే సంగతి, అది నిజమే. బట్ ఆల్ మోనోపొలీ చేసినా థియేటర్ ఫీడ్ అవ్వకపోతే మోనోపొలీ చేసినట్టు కూడా నాశనం అయిపోతాడు కదా, ఆయన బాపుకుంటాడు. కరెక్ట్. మోనోపొలీ చేసి అన్ని థియేటర్లు నాయే, నేను ఇవ్వను నీకు అంటాడు. ఇవ్వకుండా ఏం చేసుకుంటాడు?
రెంట్ అయితే కట్టాలి. అంతే అది కదా. తీసుకుని ఎవరికో వాళ్ళకి దగ్గర తీసుకున్నట్టు రూపాయో పావులో తీసుకుని వాళ్ళకి కట్టాలి, కట్టాలి. మెయింటెనెన్స్ చెయ్యాలి. సో Staff ఎట్లా ని- ఇవన్నీ కావాలంటే చచ్చినట్టు సినిమాలు వేయాలి. ఉమ్, అన్ని సినిమాలు అని రావు. 20 వారాల నుంచి ఫీడ్ అయ్యే పెద్ద సినిమాలు లేవు, మార్కెట్ లేవు. అవును. ఏ సినిమా 3 రోజుల తర్వాత 4వ రోజు ఉంటుందా. వీకెండ్ లో వస్తేనే తప్ప లైక్ ఇప్పుడు సాటర్డే సండే. బాగా ఆడింది అనే సినిమా ఇప్పుడు మా ఇంటి బంగారం 3-4 వారాలు వస్తుంది. ఆ పెద్ద పెద్ద సినిమాలు సూపర్ హిట్లు అయ్యి 1000 కోట్లు చేసిన అన్న సినిమాలు 50 రోజులు దాటలా. ఉమ్, సో అవన్నీ వచ్చినాయి ఇప్పటికి. ఉమ్, 1000 కోట్ల సినిమాలు 7 సంవత్సరాల్లో బాహుబలి మొదలెట్టిన కాడి నుంచి ఇప్పటికి ఉమ్, మనకు 6 సినిమాలు వచ్చినాయి. ఉమ్. అంటే సంవత్సరానికి ఒక సినిమా కూడా పడలేదు. అదే. అవి 50 రోజులు వచ్చినాయి. ఉమ్, అంటే ఒక సంవత్సరానికి ఒక సినిమా 50 రోజులు అంటే 7 వారాలు వచ్చింది. ఉమ్, అది పడ్డ 4 థియేటర్, అన్ని థియేటర్లు ఉండవు 50 రోజులు కూడా. మళ్ళీ అవును. 5000 థియేటర్లు వేసాడు అనుకో, 100 థియేటర్లు ఆడుతుంది. ఉమ్. 4900 థియేటర్లు ఆడదు కదా.